गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्री सरस्वती नमः। समर्थगुरु साईनाथ देवताभ्यो नमः. భక్తులారా, శ్రీమద్ రామాయణం సత్సంగంలో చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింద సుందర యుద్ధకాండలు పూర్తి చేశాం. ఉత్తరకాండలోని 3 సర్గలు పూర్తి చేశాం. ఈ రోజున 4వ సర్గను ప్రారంభిద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రుత్వాగశ్చేరితం వాక్యం రామో విస్మయమాగతః కథమాసీత్తు లంకాయాం సంభవో రక్షసాం పురా. ఇదంతా ఋషులందరి తరపున అగస్త్యుడు చెప్తున్నాడు. ఈ వృత్తాంతం ఇంద్రజిత్తు వృత్తాంతం మనం చదువుకుంటాం 3 సర్గల నుంచి కదా. ఇంద్రజిత్తు చాలా గొప్పవాడు, వాడిని చంపడం చాలా గొప్ప పని. అది అంటే అదేంటి, రావణాసురుడు కుంభకర్ణుడు ఇంత వీరులు ఉంటే అందరూ ఇంద్రజిత్తు గురించి పొగుడుతున్నారేంటి అని మునులను అడిగితే మునుల తరఫున అగస్త్యుడు చెప్తున్నాడు అన్నమాట. ఇదంతా అగస్త్యుడి యొక్క ఇంద్రజిత్తు యొక్క పూర్వీకులు మొదలుపెట్టి ముత్తాత దగ్గర నుంచి మొదలుపెట్టి చెప్తున్నాడు. బ్రహ్మ తర్వాత పులస్త్యుడు తర్వాత విభస్వతుడు కదా. విభస్వతుడు కాదు, వైశ్రవణుడు, విశ్వవసువు తర్వాత వైశ్రవణుడు ఎవరు, కుబేరుడు. అంతవరకు వచ్చాం మనం కదా. ఇదంతా చెప్పి తర్వాత రాముడు ఆ మాటలు విని పూర్వం లంకలో రాక్షసుల పుట్టుక ఎలా జరిగిందా అని ఆశ్చర్యపడ్డాడు. తతః శిరః కంపయిత్వా త్రేతాగ్ని సమవిగ్రహం తమగస్త్యం ముహుర్దృష్ట్యా స్మయమానోభ్యభాషత. తర్వాత అగస్త్యుని చూసి అన్నాడు, భగవన్ పూర్వమప్యేష లంకాసీత్ పిసితాసినాం శ్రుత్వేదం భగవద్వాక్యం జాతో మే విస్మయపరః. నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుందయ్యా పూజ్య మహాముని. ఈ లంక పూర్వం కూడా రాక్షసుల నివాసం అని చెప్తున్నావు నువ్వు. పులస్య వంశాదుద్భూత రాక్షస ఇతి నశ్రుతం ఇదానీ మన్యతశ్చాపి సంభవ కీర్తితస్త్వయా. రాక్షసులు పులస్య వంశంలోనే పుట్టారని మేము కూడా విన్నాం ఇదివరకు. కానీ ఇప్పుడు నువ్వు అక్కడ ఇతర వంశంలో పుట్టిన రాక్షసులు కూడా ఉండేవారని చెప్తున్నావు నువ్వు. రావణాత్ కుంభకర్ణస్య ప్రహస్తాద్ వికటాదపి రావణస్య పుత్రేభ్య కిన్నుతే బలవత్తరా. ఆ రాక్షసులు రావణ కుంభకర్ణ ప్రహస్త వికటుల కంటే రావణ పుత్రుల కంటే కూడా అధిక బలవంతులా అని అడుగుతున్నాడు. ఏషాం పూర్వకో బ్రహ్మాన్ కిన్నామాచ బలోత్కర వరాధంచ కం ప్రాప్య విష్ణు అద్రావితాకథం. మహాముని, ఆ రాక్షసుల ప్రథమ పురుషుడు ఎవరు? బలం చేత మదించిన అతని పేరేంటి? వాళ్ళు ఏ అపరాధం చేయడం చేత విష్ణువు వాళ్ళని లంక నుండి తరిమేశాడు అంటే ఒక మాట చెప్పాడు. ఇంతకు ముందు కూడా రాక్షసులు ఉండేవారు ఇక్కడ అని చెప్పాడు. ఎవరు? వైశ్రవణుడు తండ్రి కదా. నాకు ఒక చోటు ప్రసాదించు అని చెప్పాడు, అడిగాడు. ఎవరు? కుబేరుడు. ఆయన్నే వైశ్రవణుడు అంటాడన్న. ఇదిగో ఇక్కడ ఉండు, ఈ లంక ఇది చాలా గొప్ప పట్టణము, అమరావతి లాంటిది. ఇంతకుముందు కూడా రాక్షసులు ఇక్కడ ఉండేవారు అని చెప్పాడు వైశ్రవణుడికి చెప్పాడు. ఆ మాట విన్నాడు. అంటే ఎంత శ్రద్ధగా వింటున్నాడు రాముడు. అదేంటి, అంతకుముందు కూడా ఉండేవాళ్ళ ఈ లంకలో రాక్షసులు? వాళ్ళ మూల పురుషుడు ఎవరు? వాళ్ళ కథ అంతా చెప్పమని అడిగాడు. అదేనమాట. ఏ తద్విస్తరత సర్వం కథైశ్వమానఘ కుతూహలమిదం మహ్యన్నుద భానుర్యథాతమః. నాకు దీన్ని అంతా సవిస్తరంగా చెప్పండి. ఏ విధంగా అయితే సూర్యుడు తమస్సును తొలగిస్తాడో అలా
నాకు కలిగిన ఈ అనుమానాలని తొలగించండి. రాఘవస్య వచ శ్రుత్వా సంస్కారాలంకృతం శుభం అత విస్మయమానం నస్త అగస్త్య ప్రాహరాగం. అప్పుడు అగస్త్యుడు రాముడు పలికిన సంస్కారవంతమైన మాటలను విని ఆశ్చర్యపడి అతనితో అన్నాడు, ప్రజాపతి ప్రజా సృష్ట్యా అపహ సలిల సంభవ తాసాం గోపాయనే సత్వాన్ అసృజత్ పద్మ సంభవ. పద్మం నుండి పుట్టిన బ్రహ్మదేవుడు పగలు గడిచిన తర్వాత భూమి కింద ఉన్న సముద్ర రూపమైన జలాన్ని సృష్టించి రాత్యంతమునందు ఆ ఉదకమునందే విష్ణు నాభికమలంలో ఉండి ఆ ఉదకాన్ని రక్షించడం కోసం జంతువులను సృష్టించాడయ్యా. సేత్తే సత్వా సత్వకర్తారాం వినీతవదుపస్థిత కింకుర్మ ఇతి భాషంతా క్షుద్ధిపాసాయా భయాద్యుత. ప్రాణులు ఆకలి చేత దప్పిక చేత భయం చేత పీడితులై మేమేం చేయాలి అని పలుకుతూ తమను సృష్టించిన బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళారు. ప్రజాపతి స్థుతాన్ సర్వాన్ ప్రత్యాహ ప్రసన్నివ అభాష్యవాచాయత్రేణ రక్షధ్వమితి మానవ. బ్రహ్మదేవుడు వారిని అందరినీ మంచి మాటలతో పలకరించి మీరు ప్రయత్నపూర్వకంగా ఈ జలాన్ని రక్షించండి అని పలికాడు. రక్షామైతి తత్రాన్ న్యైర్యక్షామైతి చాపరై భుంక్షిత భుంక్షితైర్యుక్త తతస్థానా భుతకృత. వాళ్ళలో ఆకలి పొందిన కొందరు రక్షిస్తామన్నారు, ఆకలి లేని మరికొందరు పూజిస్తామని పలికాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వాళ్ళతో అన్నాడు, రక్షామైతి ఐరుక్తం రాక్షసాస్తే భవంతువా యక్షామైతి ఐరుక్త యక్షాయేవో భవంత. అది అంటే రక్షిస్తాము అని చెప్పిన వాళ్ళు రాక్షసులుగా పేరు పడతారీకరించి, పూజిస్తాము అని చెప్పిన వాళ్ళు అక్కడ ఆకలి లేకుండా మాకు ఆకలి అక్కర్లేదు, ఆకలి లేదు, మేము పూజిస్తాము అని చెప్పారట కొంతమంది. వాళ్ళని యక్షులుగా ఉంటారు ఇక నుంచి అని చెప్పారట. ఇలా రాక్షసుల సృష్టి జరిగింది అని బ్రహ్మచేత చెప్తున్నాడు అగస్త్య మహర్షి. ఉదకాన్ని రక్షించడానికి, సముద్ర జలాన్ని రక్షించడానికి వీళ్ళు పుట్టారట. అయితే పుట్టించిన వాళ్ళు కొందరు ఆకలి చేత కొందరు భయం చేత పీడితులై బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తే బ్రహ్మదేవుడు అన్నాడు, మీరు ఈ జలాన్ని రక్షించడానికే మిమ్మల్ని పుట్టిందని రక్షించండి అంటే వాళ్ళల్లో ఆకలిగా ఉన్న వాళ్ళేమో రక్షిస్తామన్నారు, ఆకలి లేని వాళ్ళేమో పూజిస్తామన్నారట. ఆ రక్షిస్తామన్న వాళ్ళు రాక్షసులు అయ్యారట, పూజిస్తామన్న వాళ్ళు యక్షులయ్యారట. ఈ విధంగా యక్షరాక్షసుల యొక్క పుట్టిక జరిగింది అని చెప్తున్నాడు. రేపు మనం మిగతా భాగాన్ని కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.